ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలోనే మహిళలకు భద్రత కరువైంది. ఈ నెల 17వ తేదీన కుప్పం మండల పరిధిలో ఓ మహిళను ముగ్గురు యువకులు లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు చెబితే నీ భర్త పిల్లలను చంపుతావంటూ సదరు వివాహితను నిందితులు బెదిరించడంతో ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుప్పం మండలం నిమ్మకంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ గ్రామంలోని ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కామాంధులు రెచ్చిపోయారు. ఆమె భర్త పశువులను మేత కోసం అడవికి తీసుకువెళ్లగా అప్పటికే మాటు వేసిన ముగ్గురు యువకులు వివాహితను లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన ముగ్గురు యువకులు మహిళను బెదిరించారు. విషయం బయటకు చెబితే నీ భర్త పిల్లలను చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధిత మహిళ విషయం బయటపెడితే ఎక్కడ గొడవలు జరుగుతాయో, ఏం అనర్థం జరుగుతుందోనని భయపడి మౌనంగానే మానసిక క్షోభను అనుభవించింది. అయితే వారం రోజులుగా అనారోగ్యంగా ఉన్న భార్యను ఏమైందని భర్త గట్టిగా నిలదీయడంతో శుక్రవారం అసలు విషయం బయటపెట్టింది. దీంతో అతను భార్యను కుప్పం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. మేక మీద వచ్చి 10 గంటలు మేకలు దొరకపోతే అడవికి వెళ్ళిపోతే సాయంత్రం 6:30కు వస్తాను. మధ్యాహ్నం నా భార్య ఎరువుతో చేసి మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 లోపల ఎప్పుడో వెళ్ళినప్పుడు కదిరివేద అన్న వ్యక్తి, వీర అన్న వ్యక్తి, వెంకటేష్ అన్న వ్యక్తి ఈడ్చుకుపోయి ఇలా పాడు చేశారు. అది పాడు చేసిన తర్వాత నువ్వు అట్లా ఇంట్లో చెప్తే, బయట చెప్తే నిన్ను, నీ భర్తను, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తాను, నీ భర్త ఎక్కడికి వెళ్తారో నాకు బాగా తెలుసు, నీ భర్తను చంపేస్తా, నిన్ను చంపేస్తాము. బాధితురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు శనివారం 2 సార్లు గ్రామాన్ని సందర్శించి ఘటన జరిగిన తీరు, నిందితులు ఎంతమంది అనే కోణాల్లో విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. వివాహితను సైతం పోలీసులు అదుపులోనే ఉంచుకున్నట్లు తెలిసింది.